అందరికీ జైవీ, వెల్కమ్ టు దండోరం మీడియా. నేను మీ జయన్న మాది. యాక్సిడెంట్ ఎక్కడో చోట ఎప్పుడో ఒకసారి జరగడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడైతే, యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి డబ్బున్నోళ్ళైతే, యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి అగ్రవర్ణస్తుడైతే, వ్యాపారవేత్త అయితే, బాధితుడికి జరిగేటువంటి న్యాయం, బాధితుడికి చేయాల్సినటువంటి సహాయం వేరేలా ఉంటుంది. ఈ టాపిక్ మనం ఎందుకు చెప్తున్నామంటే, ఈ మధ్య కాలంలో వైసీపీ మంత్రిగా పనిచేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీధరి అప్పలరాజు గారి కుమారుడు బుల్లెట్ పైన వెళ్తూ ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్య అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి, మామూలుగా యాక్సిడెంట్ అయితే చాలా మంది మనలాంటి వాళ్ళందరూ కూడా, ఈవెన్ కార్లలో వెళ్ళేటువంటి వారు కూడా ఏమైంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేదంటే హాస్పిటల్కి ఏమన్నా తీసుకెళ్లాలా, లేదా హాస్పిటల్ ఖర్చులు ఏమన్నా కట్టించాలా, ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి వైద్య సహాయం అందిస్తారు. కానీ శ్రీధరి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ 18 సంవత్సరాల పిల్లోడు అలా చేయాల. ఇమ్మీడియట్ గా వాళ్ళ నాన్నగారికి చెప్పడం చాలా సినిమాల్లో, పాతకాలం సినిమాల నుంచి మనం చూస్తున్నాం. కానీ నిజ జీవితంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కుమారుణ్ణి కాపాడుకోవాలని తాపత్రయం ఉందే. కానీ ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్య అనేటువంటి వ్యక్తి కుటుంబం బజారున పడుతుంది, కుటుంబం దిక్కులేని అవుతుంది, ఆ కుటుంబం పెద్దను కోల్పోతుంది అన్నటువంటి ఆలోచన ఆయనకు రాలా. ఏ విధంగా నా కుమారుణ్ణి కాపాడుకోవాలి, ఏ విధంగా ఈ కేసుని తప్పుదో పట్టించాలి, ఏ విధంగా బాధితుల్ని బ్లాక్మెయిల్ చేయాలి అని ఆలోచించినాడు. ఆలోచించి ఇమ్మీడియట్ గా అతని కుమారుని స్థానంలో ఇంకొకరిని పంపించడం, అతని పైన ఎఫ్ఐఆర్ కావడం చూస్తున్నాం. సోషల్ మీడియా ఈ స్థాయిలో ఉన్నటువంటి ఈ కాలంలో, సీసీ కెమెరాలు ఉన్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఆలోచన చేయడం అనేటువంటిది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో కెమెరాలకు చిక్కుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. మీ కుమారుని పైన అంత ప్రేమ ఉన్నప్పుడు బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి, నా కొడుకు చేసింది తప్పు, జరిగిపోయింది, ఏదైనా మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి నా వంతు సహాయం చేస్తాను అని చెప్పింటే బాగుండేది. ఇద్దరు చిన్నపిల్లలు, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు. సార్ మీరు గమనించండి, ఆ చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆమె తర్వాత జీవనకాలం ఎలా కొనసాగించాలని వాళ్ళు బాధపడుతుంటే, చనిపోయిన బాధలో వాళ్ళుంటే, వీళ్ళు ఈ కేసుని ఏ విధంగా నీటిగార్చాలి, ఏ విధంగా ఇంకొక వ్యక్తిని ఈ కేసులో ఇరికించాలి, ఏమవుతుంది సార్? యాక్సిడెంట్ కేసులు అనేటువంటి 90% ఆ రోజుకి కేసులు అవుతాయి. తర్వాత కాలంలో ఇరు వర్గాలు కూర్చొని, పెద్ద మనుషులతో కూర్చొని ఏదైనా సమస్యకు పరిష్కార మార్గం ఆలోచన చేస్తారు. చనిపోయిన కుటుంబాన్ని ఆర్థిక సాయమో లేదా చదువు పరంగా సాయమో నేను చేస్తానని చెప్పేసి, ఆ చిన్న బిడ్డల్ని చదివిస్తానని చెప్పేసి భరోసా ఇచ్చి మాట్లాడింటే సరిపోయింది. కానీ ఈ విషయం పైన, ఈ శ్రీధరి అప్పలరాజు గారి కుమారుడి యాక్సిడెంట్ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారో ఒకసారి ఈ వీడియోలో చూడండి. శ్రీధరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ శ్రీధరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. 18 సంవత్సరాల పిల్లోడు, ఏమి తెలియదు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అంటే ఇవే యాక్సిడెంట్ శ్రీధరి అప్పలరాజు గారికి జరిగింటే, శ్రీధరి అప్పలరాజు గారి కుమారుడికి జరిగింటే ఈ విధంగానే స్పందించుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి శ్రీధరి అప్పలరాజు గారి కుమారుడి వయసు 18 సంవత్సరాలు అంటున్నారు కదా, మరి కోడికత్తి సీను వయసు ఆ రోజు ఎంత ఉండింది? ఎన్ని సంవత్సరాలు అతను జైల్లో ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు అతనికి బెయిల్ రాకుండా ఉండింది? అతని వయసు కూడా ఇంచుమించు ఇలాంటి వయసే కదా. 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా కోడికత్తి సీను జైల్లో మగ్గినట్టుగా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తున్నటువంటి స్క్రిప్ట్ సరిగా రాయడం లేదేమో. యాక్సిడెంట్ అనేవి అవుతుంటాయి, యాక్సిడెంట్ అనేది మామూలే.
అని చెప్పేసి అనే మాట కరెక్ట్ కాదు. ఈ దానయ్య కుటుంబాన్ని పరామర్శించి ఈ దానయ్య కుటుంబానికి చేయాల్సినటువంటి ఆర్థిక సహాయము చేయాలి కదా, మాట్లాడాలి కదా. అని సీదిరి అప్పలరాజు గారు ఏం చేశారు అంటే 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆ ఎవరైతే చనిపోయారో దానయ్య అనేటువంటి వ్యక్తి, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్య అనేటువంటి వ్యక్తి, గొర్రెలు కాసేటువంటి వ్యక్తి, వాళ్ళ భార్యని మా ఇంటికి పనికి పంపించండి, నెల నేను జీతం ఇస్తాను అంటే ఆమె భర్తను యాక్సిడెంట్ లో చనిపోయేలాగా చేసి మళ్ళీ ఆమెను మీ ఇంట్లో పని మనిషిగా చేయాలనేటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్? సీదిరి అప్పలరాజు గారు, మీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు, మీరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెంది కష్టాలు నష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి. ఈరోజు మీకు డబ్బు, హోదా, గౌరవము, పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ట వచ్చేసరికంతా మీరు బీసీ అని మర్చిపోయారు. మీరు డబ్బున్న వాళ్ళు, డబ్బుంటే ఏమైనా జరుగుతుంది, డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అని ఆలోచనలో మీరేమైనా ఉన్నారా? కానీ డబ్బుంటే అన్ని చేయొచ్చు, కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం కొనలేరు. ఎందుకు కొనలేరు అని చెప్పేసి అంటున్నానంటే ఆ తల్లి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మీరు ఈ వీడియోలో చూడండి. లేదు, తర్వాత 1 లక్ష రూపాయలు సాయం చేస్తామని వచ్చారు. 1 లక్ష రూపాయలు సాయం చేస్తామని వచ్చారు. 1 లక్ష రూపాయలు ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మకి వచ్చి సోదరు అంటే నా కొడుకు చంపేసి 1 లక్ష రూపాయలు ఇస్తాము, నేను 1 లక్ష రూపాయలు ఇంట్లో పెట్టుకుని నా కోడ చేత నీ ఇంట్లో పని చేయించాలా? 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు మీ కొడుకు విలువ అది. నా కోడకి అది ఇంట్లో పని చేయమని చెప్తుంది ఆ తల్లి. మా కొడుకునే చంపి మా కొడుకునే చనిపోయినట్టుగా చేసి మళ్ళీ మా కోడల్ని మీ ఇంటికి పనికి రమ్మంటావా అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడుతుంది. ఆ తల్లి ప్రశ్నించే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఆ తల్లి ఏమంటుంది? నీ కొడుకు ఇలాగా జరిగింటే, మేము ఈ మాటలు అనింటే, మేము మళ్ళీ మీ వాళ్ళకి చేసి మీరు మా ఇంటికి పనికి రమ్మని అంటే మీరేమంటారు? అంటే జెండాలు మోస్తారు పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు జెండాలు మోస్తారు, జిందాబాదులు కొడతారు, డబ్బిస్తే లొంగిపోతారని చెప్పేసి అని అనుకుంటున్నారా? అందరూ అలాంటి వాళ్ళు ఉండరు. ఎవరో కొందరు ఎక్కడో ఒక చోట ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఈమె లాంటి వాళ్ళు. మీరు చేయాల్సినటువంటి పని తప్పైందని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పింటే ఆ తల్లి మిమ్మల్ని క్షమించేదేం, అతని భార్య మిమ్మల్ని మన్నించేదేం. ఒక్కసారి అతని పిల్లల్ని చూసారా? ఎంత వయసు? ఈ వయసులో పిల్లలు తండ్రి లేకుండా పోవడానికి కారణం మీరు కాదా? యాక్సిడెంట్లు అవుతాయి, మామూలే అని చెప్పేసి అనేటువంటి మాటలు మీ అహంకారికి తాత్కారణం కాదా? అహంకార బుద్ధి కాదా? అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ సమాజంలో ఇంకా డబ్బుకు లొంగని పోలీసులు ఉన్నారు, అధికారానికి లొంగని పోలీసులు ఉన్నారు, డబ్బుకు లొంగని జనాలు ఉన్నారు, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని వ్యక్తులు ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ వీడియోలన్నీ బయట. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని నా కొడుకును జైలుకి పంపించినారు, నా కొడుకును కేసు బుక్ అయింది అని చెప్పేసి సీదిరి అప్పలరాజు గారు, వైసీపీ నాయకులు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భం వేరు, మాట్లాడినటువంటి సందర్భం. వైసీపీ నాయకులకి ఒక సమస్యని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో, ఒక సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నారా? ఈ కుటుంబానికి అనాథలైనటువంటి ఈ బిడ్డలకు న్యాయం ఎవరు చేస్తారు? అంటే డబ్బుంటే అన్ని జరుగుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. బాధితుల్ని పరామర్శించి బాధితుల్ని క్షమించమని అడిగితే ఖచ్చితంగా క్షమించే వాళ్ళేం, మన్నించే వాళ్ళేం. ఆ కుటుంబానికి చేయాల్సినటువంటి ఆర్థిక సాయం చేయాలి కదా, చేసి చూపించాలి కదా. ఆ కుటుంబం యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, అమ్మా నా కొడుకు యాక్సిడెంట్ చేసినాడు, నీ కొడుకు చనిపోయినాడు, నీ భర్త చనిపోయినారు, నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక మాట అనింటే మీ గౌరవ మర్యాద పెరిగింటది కదా, ఆ తల్లి సంతోషపడింటది కదా. ఇది ఏది చేయకుండా పాత సినిమాల్లో చూపించినట్టుగా, కొత్త సినిమాల్లో చూపించినట్టుగా, డబ్బున్న వాళ్ళు చేసినట్టుగా ఎన్నో కేసుల్లో, ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలుగా చేసినట్టుగా చేస్తే సినిమాల్లో అయితే జరుగుతుంది, కానీ సమాజంలో అది జరగదు. సమాజం అందరినీ, అన్నింటినీ, తప్పుల్ని, ఒప్పుల్ని పసిగడుతుంటుంది, చూస్తుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ పని ఎంతవరకు కరెక్ట్? ఈ సమాజమే అభినందించుంటుంది కదా. మీ కొడుకుని డైరెక్ట్ గా తీసుకెళ్లి, నా కొడుకు యాక్సిడెంట్ చేసినాడు, ఆ బుల్లెట్ ని మీ కొడుకుని పోలీస్ స్టేషన్కు అప్పగించితే మీ గౌరవ మర్యాద పెరిగింటుంది కదా. అది చేయకుండా డబ్బుందనే అహంకారంతో, డబ్బుందనేటువంటి ఆలోచనతో ఏమైనా చేస్తానని చెప్పేసి అనుకుంటే ఇది పొరపాటు. ఇది ఎంతవరకు కూడా సహించలేనటువంటి, క్షమించరానటువంటి ఈ విధానం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని దండోరా మీడియా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.